హలో గైస్, ఇండియా మరి ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే జరుగుతుంది. సో ఇప్పటికే ఇంగ్లాండ్ పై ఇండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 4-1 తేడాతో గెలిచి సిరీస్ని అయితే సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ ఓడిఐలో కూడా టీమిండియా మొదటి మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీద అయితే ఉంది. అంతేకాకుండా రేపు కటక్లో జరగబోయే సెకండ్ ఓడిఐలో కూడా గెలిచి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ని సొంతం చేసుకోవాలని టీమిండియా అయితే గట్టిగా చూస్తుంది. సో ఇంగ్లాండ్ కూడా ఈసారి ఎలాగైనా టీమిండియాపై విజయం సాధించి ప్రతీకారం తీసుకోవాలని చూస్తుంది. సో ఈ ఓడిఐ సిరీస్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా స్పెషల్గా మారింది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగబోతుంది. సో ఈ ఓడిఐ సిరీస్ వల్ల ఇండియా అండ్ ఇంగ్లాండ్ టీంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరిని ఎంపిక చేయాలి, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎలాంటి వ్యూహాలు రచించాలి అనేది మేనేజ్మెంట్కి అయితే ఈజీగా మారుతుంది. సో మెయిన్లీ ఇండియా టీంలో ఓపెనర్స్ ఎవరు ఉంటారు, అలాగే వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు. మనం చూసుకుంటే ఇంగ్లాండ్ జరిగిన ఫస్ట్ ఓడిఐలో అయితే విరాట్ కోహ్లీ ఇంజరీ కావడంతో అతని ప్లేస్లో వచ్చిన జైస్వాల్ అయితే బ్యాటింగ్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇకపోతే ఫీల్డింగ్లో అయితే అద్భుతంగా ప్రదర్శించారు. అయినా సరే బ్యాటింగ్లో కూడా వన్డే ఫార్మాట్లో బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయాలి. అలాగే వికెట్ కీపింగ్ విషయంలో కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ అయితే గట్టిగా పోటీ పడుతున్నారు. సో బీసీ అయితే మెయిన్లీ కేఎల్ రాహుల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సో ఇప్పుడు మనం రేపు జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేయింగ్ లెవెల్ ఒకే ఉండేలా చూసుకుందాం. సో ఇప్పుడు మనం టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ అయితే ఓపెనింగ్ చేస్తారు. సో రోహిత్ శర్మ అయితే ఫామ్ లేనప్పటికీ మెయిన్ సిరీస్ వచ్చినప్పటికీ అతను కన్ఫర్మ్గా ఒక సెంచరీ అయినా డబుల్ సెంచరీ చేస్తాడు. ఇక గిల్ గురించి మా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫస్ట్ ఓడిఐలో చూసాం గిల్ ఏ రేంజ్ ప్రదర్శించాడు. ఇక థర్డ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఆల్రెడీ మనం చూసాం ఇంజరీ ఉన్నా సరే అది అంత పెద్ద ఇంజరీ అయితే కాదు. ఖచ్చితంగా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విరాట్ కోహ్లీ ఆడుతాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో శ్రేయస్ గురించి మనం ఆల్రెడీ చూసాం, అతను ఫస్ట్ ఓడిఐలో ఏ రేంజ్గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ చూసుకోవాలనుకుంటే రైట్ బ్యాటర్ కావాలనుకుంటే కేఎల్ రాహుల్, లేదా లెఫ్ట్ బ్యాట్స్ కావాలనుకుంటే అక్షర్ పటేల్ వాడుకోవచ్చు. ఇక 7th ప్లేస్లో హార్దిక్ పాండ్యా, ఇక 8th ప్లేస్లో జడేజా, 9th ప్లేస్లో సమీ, ఇక 10th ప్లేస్లో రాణా లేదా హర్షదీప్ సింగ్ అయితే వాడుకోవచ్చు. ఇక 11th ప్లేస్లో కుల్దీప్ యాదవ్ ఖచ్చితంగా ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇది మెయిన్లీ టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెల్. సో ఈ ప్లేయింగ్ లెవెల్లో మహా అయితే ఒకరిద్దరు ప్లేయర్లు మారవచ్చు, కానీ మాక్సిమం టీం మొత్తం ఇలానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇకపోతే మరికొన్ని క్రికెట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఎల్ఫై క్రికెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉన్నాను.